హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్సెసీ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ రాజ్ కుమార్. ఈ వీడియోలో అను ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ వాటిని ఎలా మొబైల్లో వాడాలో ఈ వీడియోలో చూద్దాం. మొత్తం 7 స్టెప్స్ ఉన్నాయి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, లేకపోతే అర్థం కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీ మొబైల్లో ఎంఎస్ వర్డ్ యాప్ అండ్ ఇతర ఎడిటింగ్ యాప్స్ లైక్ పిక్సార్ట్, పిక్సెల్ ల్యాబ్ యాప్స్ అలాంటివి డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. సెకండ్లీ ఏంటంటే, నేను టెలిగ్రామ్లో అను డాక్యుమెంట్ ఒక ఫైల్ పెడతాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్ యాప్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ పైన రీడ్ ఓన్లీ సేవ్ ఏ కాపీ టు ఎడిట్ అని కనిపిస్తుంది కదా, అలా కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ పైన సెర్చ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పక్కన సేవ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద నొక్కేసి ఇక్కడ కింద 4 ఆప్షన్స్ చూపిస్తుంది. దిస్ డివైస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డౌన్లోడ్ అనే ఫోల్డర్ని ఎంచుకోండి. ఎంచుకున్నాక కింద ఇక్కడ డాక్స్ సేవ్ అని ఉంది కదా, దాన్ని మీరేం చేస్తారని నేమ్ మార్చుకొని అను ఫాంట్స్ 7 అని పెట్టుకోండి. అంటే నా దాంట్లో చాలా ఉన్నాయి, అందుకని నేను ఫాంట్ నేమ్ ఇలా పెట్టుకున్నాను. సేవ్ నొక్కుతున్నా. నెక్స్ట్ సేవ్ అయిపోయింది. ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, థర్డ్లీ క్రోమ్లోకి వెళ్ళేసి హిందీ టైపింగ్ తెలుగు అను ఫాంట్స్ అని టైప్ చేయండి. చేయగానే ఇక్కడ ఫస్ట్లో టాప్లో ఉంది కదా, ఈ ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ అన్ని అను ఫాంట్స్ చూపిస్తుంది. ఈ పేజ్ బాగా కిందకు వస్తే బాగా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ డౌన్లోడ్ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 4th స్టెప్ ఏంటంటే, ఎనీ ఎడిటింగ్ యాప్ కావాలన్నాను కదా, మీరేం చేస్తారంటే, ఆ ఎడిటింగ్ యాప్లోకి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన అను ఫాంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్ యాప్ ఎంచుకుంటున్నాను. ఇక్కడ కింద క్యాపిటల్ ఏ సింబల్ ఉంది కదా, దాని మీద నొక్కుతున్నా. ఇట్లా సైడ్కి స్వైప్ చేస్తే ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ని దాని మీద నొక్కితే ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంటుంది పైన. ఈ మై ఫాంట్స్ నొక్కండి. ఇక్కడ టీ ప్లస్ ఆప్షన్ కనపడుతుంది కదా, టీ ప్లస్ ఆప్షన్ నొక్కేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి టాప్లో, దాని మీద క్లిక్ చేస్తే కింద డౌన్లోడ్స్ అని ఉంటుంది. డౌన్లోడ్స్కి వెళ్ళేసి ఇక్కడ పైన సెర్చ్ సింబల్ కనపడుతుంది కదా, ఇప్పుడు మనం ఏదో అను ఫాంట్స్ డౌన్లోడ్ చేసామో దాని ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి తెలుగు ఫాంట్స్ అని ఉంటుంది. నొక్కుతున్నాను చూడండి, తెలుగు ఫాంట్స్ వచ్చేసింది. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ పైన 3 డాట్స్ కనపడుతున్నాయి కదా రైట్ సైడ్లో, దాని మీద నొక్కేసి సెలెక్ట్ ఆల్ నొక్కండి. నొక్కాక ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ కనపడుతుంది కదా టాప్లో, దాన్ని నొక్కేయండి. నొక్కేసాక పిక్సెల్ ల్యాబ్లోకి డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతాయి. చూడండి, మనం డౌన్లోడ్ చేసిన అను ఫాంట్స్ ప్రతి ఒక్కటి ఇందులో కనపడుతుంది. ప్రతి ఒక్కటి వచ్చేసాయి ఇందులోకి. 5th స్టెప్ మీరేం చేస్తారంటే, మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళేసి కొలిచాలా అని నొక్కండి. నొక్కగానే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ నొక్కండి. ది యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఫాంట్ కన్వర్టర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఇంటర్ఫీరెన్స్. చూడండి, ఇక్కడ యూనికోడ్ టెక్స్ట్ ఉంది కదా, ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక సపోజ్ ఫస్ట్ టైం కాబట్టి మీ నేమ్ ఆర్ ఎనీ ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను తీసుకుంటున్నా టెక్సెసీ. దీన్ని ఇక్కడ అను 6.0 అని ఉంటుంది, దీన్ని అను 7.0లో పెట్టండి. పెట్టాక ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దీన్ని మీరేం చేస్తారంటే కాపీ చేయండి. కాపీ చేశాక 6th స్టెప్ ఏం చేస్తారంటే, వర్డ్ యాప్లో ఇందాక మనం సేవ్ చేసినది ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి.
ఇదిగోండి అనుఫోన్ 7 అని ఉంది కదా, ఇందాక నేమ్ పెట్టాను, అదే సేవ్ అయిపోయింది. దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీరేం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేయండి. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కింద ఎడిట్ అని ఉంటుంది. ఎడిట్ నొక్కేసి కొంచెం లిటిల్ పైకంటే పేస్ట్ అని ఉంటుంది, పేస్ట్ నొక్కేయండి. ఇదిగోండి డైరెక్ట్గా ఇప్పుడు నేను ఏదైతే కొలిచాల వెబ్సైట్లో కాపీ చేశానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఈ విధంగా కన్వర్ట్ అయితేనే మీకు అనుఫోన్స్ వస్తాయి, లేకపోతే రాదు. ఒకసారి చెక్ చేసుకోండి క్లారిటీగా. ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేశాక ఇక్కడ కింద చూడండి, ఇక్కడ పేస్ట్ చేసిన దాంట్లో ఇక్కడ కాపీ చేసిన దాంట్లో ఏమీ చూపించట్లేదు. ఇలా ఏమీ చూపించకపోతే అది అనుఫోన్స్లో కన్వర్ట్ అయిందని. ఇప్పుడు సపోజ్ ఏమైనా లెటర్స్ చూపిస్తే అది అనుఫోన్స్ కాదని అర్థం. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్నాక పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎడిట్ మీద నొక్కేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ కదా, దాని మీద నొక్కండి. ఇప్పుడు మీరు ఏదైతే కాపీ చేసి ఉన్నారో ఎంఎస్ వర్డ్లోది దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. చూసారా, ఇక్కడ పేస్ట్ చేయగానే ఇక్కడ మీకు టెక్స్ట్ ఏం చూపించట్లేదు. అలా టెక్స్ట్ ఏం చూపించట్లేదు అంటే అది అనుఫాంట్స్కి కన్వర్ట్ అయిందని అర్థం. ఒకవేళ మీకు ఏమైనా టెక్స్ట్ చూపిస్తున్నట్లయితే అది అనుఫాంట్స్కి కన్వర్ట్ అవ్వలేదు. జాగ్రత్తగా వీడియోని మళ్ళీ అర్థం కాకపోతే చూడండి. ఇక్కడ పైన ఓకే కొడుతున్నాను. నొక్కాక ఇదిగో చూడండి, అంటే ఇందాక ఫాంట్ మారవలేదు కదా, అంతే ఉంది. ఇప్పుడు మై ఫాంట్స్లోకి వచ్చాక ఇందాక మనం ఇంపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫాంట్ ఇక్కడ చూడండి. ఇదిగోండి ప్రతి ఒక్కటి అనుఫాంట్లో కన్వర్ట్ అయ్యాయి. ఇలా ఈ విధంగా 7 స్టెప్స్లో మొత్తం కంప్లీట్గా అనుఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, వాటిని మొబైల్లో ఎలా వాడాలని చెప్పాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అదేవిధంగా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. Thanks a lot, and thanks a lot. Thank you.